ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా క్లాసికల్ ఆడియన్స్ కానీ కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కానీ అదేవిధంగా సోషల్ అవేర్నెస్ ఉన్న వాళ్ళకి సినిమా నచ్చే అవకాశం ఉంది. కానీ కొంచెం మాస్ ఆడియన్స్కి అదేవిధంగా ఫైట్స్ అదేవిధంగా పుష్ప లేక కొంచెం ఎక్కువ ఎలివేషన్స్ని అదేవిధంగా ఫైట్స్ని నరుక్కోవడము ఆ టైప్లో సీన్స్ అయితే దీంట్లో లేవు. కానీ సినిమా అయితే మంచి మెసేజ్ సందేశాత్మక చిత్రము. డబ్బు లేకుండా కూడా రాజకీయం చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. నిజాయితీ గల అధికారి ఏ విధంగా ఉంటుంది, పవర్ ఏ విధంగా కలెక్టర్ పవర్ ఎలా ఉంటుంది అనేది కూడా సినిమాలో అద్భుతంగా చూపించడం జరిగింది. దర్శకుడు శంకర్ గారికి అయితే ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. చెప్పినా కదా ఇందాక మైనస్ ఏంటంటే ఎలివేషన్స్ ఓ రేంజ్లో అయితే ఎలివేషన్స్ లేవు. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే అలా చూస్తూ ఉండిపోతాము. అంతేగాని వావ్ గూస్ బంప్స్ వచ్చే సీన్స్ అయితే ఇంటర్వెల్ ముందు కొన్ని ఒక 2-3 సీన్స్ ఉన్నాయి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కూడా. అంతేగాని సినిమా అంతా వావ్ 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 అని ఈలలు కొట్టి కేకలు కొట్టి చొక్కాలు చింపుకునేది అయితే ఏం లేదు. నాకైతే సినిమా హార్ట్ఫుల్గా చెప్తున్నా, సినిమా అయితే యావరేజ్ అబోవ్ యావరేజ్ అనుకుంటున్నా. సినిమా అయితే బాగుంది, నచ్చుతుంది అందరికీ. మాస్ ఆడియన్స్కి ఎలా నచ్చుతుంది అనే దానిపై రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. చూడండి సినిమా మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. సినిమా అయితే రామ్ చరణ్ గారి అభిమానిగా చాలా కష్టపడ్డారు ఆయన. సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను.